హాయ్ అండి. ఈరోజు మనం కాకరకాయ పకోడీ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. నార్మల్గా కర్రీ చేస్తే చేదు అంటూ ఉంటారు కదా. ఈ పకోడీ అయితే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా లైట్గా పీల్ చేసేసి కాకరకాయలన్నింటినీ కొంచెం పసుపు ఉప్పు వేసి కాసేపు ఉంచేయాలండి, ఒక 10 నిమిషాలు. తర్వాత గట్టిగా పిండేసి తర్వాత ఇలా ఈ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటాయండి. రౌండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి తినడానికి. చాలామంది ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత పసుపును తర్వాత ఉప్పు వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి తర్వాత గట్టిగా పిండుతూ ఉంటారండి. అప్పుడు ఈ ముక్కలన్నీ షేప్ అవుట్ అవుతాయి. అందుకే నేనేమంటే ఈ కాయ పలంగానే కొంచెం లైట్గా పీల్ చేసేసి సాల్టును పసుపు వేసి పిండాను అనమాట. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వీటన్నిటిలోన ఇలా ముక్కలు చేసుకున్న వాటిలో సాల్టు, కారపొడి, కొంచెం పసుపు పొడిను, తర్వాత కార్న్ఫ్లోరు 2 స్పూన్లు, తర్వాత 1 స్పూను శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి వేసుకోవాలండి. వాము వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలండి. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి, రుచి కోసం బాగుంటుంది. అలా ముక్కలకు అన్నీ పట్టించేటప్పుడు మనకు పిండి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోండి. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు కాకరకాయ ఏదో ఒక రకంగా ఇట్లా కొంచెం డ్రై చేసి తినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఆ చేదు కూడా అలవాటు అవుతుంది అనమాట. అందుకే మనము ఇలా రకరకాలు కొంచెం కొంచెంగా తినిపిస్తూ ఉంటే వాళ్ళకు కాకరకాయను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా అంతా మిక్స్ చేస్తున్నప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మనం అంతా మిక్స్ చేసేసరికి ఆయిల్ వేడెక్కి ఉంటుంది కాబట్టి ఇంకా గబగబా చేసేసుకోవచ్చు. ఇవి వేయించేటప్పుడే కొన్ని పల్లీలు కూడా వేయించుకుంటే దీనికి ఇంకొంచెం రుచి పెరుగుతుందనమాట. ఈ పకోడీలో అక్కడక్కడ పల్లీలు అలా తగులుతూ ఉంటాయి. తర్వాత కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ చీలికలు చేసి వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనకు నచ్చితే అక్కడక్కడ మనం ఆ పచ్చిమిరపకాయని కొరుక్కుంటూ తినొచ్చు. కానీ ఈ పకోడీకి మాత్రం ఇవేవి లేకున్నా కూడా రుచిగా ఉంటుందండి. కూర కంటే కూడా పకోడీ చాలా బాగుంటుందండి. మామూలుగా మనం చాలా రకాల పకోడీ చేస్తాం కదండి, దానిలాగే ఉంటుంది దాదాపుగా కాకరకాయ పకోడీ కూడా. ఆ విధంగా ఒక్కొక్కసారి కొంచెం కొంచెంగానే వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేయాలండి. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. పిండి మాత్రం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. కాకరకాయలో చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది వాము వేసుకోరండి, అది తెలియదు అన్నట్టు. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా బాగా ఉంటుందండి రుచి. ఒకసారి మనము చేసి పెట్టామనుకోండి, ఇంట్లో పిల్లలు కూడా కాకరకాయ అంటూనే తినేస్తారు అనమాట, ఇంకేం రెండో మాట మాట్లాడరు. అది పకోడీ బాగా కరకరలాడుతూ ఉంటుంది, వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. కొంతమంది సీడ్స్ తీయడం ఇవన్నీ చేస్తుంటారు, కానీ మనం ఈ పకోడీలో ఆ సీడ్స్ వేయడం వలన అవి కూడా వేగిపోయి బాగా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. మనం చాలా తక్కువ సార్లే చేసుకుంటాము,
కానీ అప్పుడప్పుడు చేసుకోవచ్చండి, బాగుంటాయి కూడా. పిల్లలందరూ కూడా ఇష్టపడతారు. తక్కువ ఇంగ్రీడియంట్సే కాబట్టి త్వరగా అయిపోతుంది. కాబట్టి పిల్లల కోసం చేసి పెట్టండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, పిల్లలు ఇష్టంగా తింటారు.